చెప్పేశారు. సో ఆ లుక్ చూసిన తర్వాత ఫస్ట్ లుక్ మీకు ఎట్లా అనిపించింది? నాకు ఆ లుక్ చూడండి రామ్ చరణ్ ఇదివరకు ఏ సినిమాలు చూడండి లుక్ లాగా అనిపించింది. నాకైతే మామూలుగా అయితే పుష్ప రిటైల్ గా దాని దగ్గరలో ఉంది కానీ పుష్పకి దీనికి లుక్ వేరే డిఫరెంట్. దీనిలో రామ్ చరణ్ సికార్ పెట్టుకొని వెలిగించడం, కాటు ఐస్ లో ఒక తెలియని ఒక లుక్, అంటే ఐస్ లో ఒక కోపం, అంటే కోపానికి సంథింగ్ ఏమంటారు, అటు కోపం కాకుండా ఇటు నార్మల్ కాకుండా ఒక డిఫరెంట్ లుక్ గా కనిపించింది ఐస్ లోనే. సో బాగుంది, మంచిగా ఉంది. ఫైనల్ చాలా మంది ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా రగ్గర్ లుక్ గా కనిపిస్తుంది, ఈసారి ఖచ్చితంగా ఈ సినిమాని హిట్ కాకుండా ఎవరు ఆపలేరు అంటున్నారు. సో అదే విధంగా అనుకోవచ్చా? లుక్ చూసి సినిమా హిట్ అనుకోవడం అది తప్పది, కరెక్ట్ కాదు. సో లుక్ అయితే రగడ్ లుక్కే, 100% లుక్ అయితే మాస్ ఊర మాస్ రగడ్ లుక్ ఉంది. సినిమా ఎలా ఉంటుంది అనేది చూసి చెప్పాలి. అంటే ఇంతకు ముందు కూడా రంగస్థలంలో సేమ్ ఇదే విధంగా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఆ విధంగా కనిపించాడు కదా, సో ఇప్పుడు అంతకు ఇంకా ఎక్కువగా రగడ్లో కనిపిస్తున్నాడు. సో రంగస్థలం అంత హిట్ ఈ సినిమా అవుతుండొచ్చా? రంగస్థలం అంటే ఈ సినిమా హిట్ అంతకంటే ఎక్కువ అయిద్దో కాదు నాకు తెలియదు, కానీ అవ్వాలని కోరుకుంటున్నా. సో లుక్ ని బట్టి సినిమా హిట్ అనేది చెప్పలేము. బట్ అట్లా అనుకుంటే వినయ్ విజయ్ రామ అనుకుంటా మూవీలో, ఆ సినిమాలో ఫుల్ లుక్ మరి ఊర మాస్ ఉంటాడు, ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఆ సినిమా యావరేజ్, చెప్పలేము అట్లా. ఓకే అన్న, ఈ సినిమాలు కాసేపు పక్కన పెడితే నార్మల్ గా రామ్ చరణ్ వ్యక్తిగతం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ వ్యక్తిగతం గురించి అంటే చాలా మంచి వ్యక్తి. సో ఫ్యాన్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో అన్నా అని పోతే ఖచ్చితంగా ఆదరిస్తాడు. అయితే నేను చూసిన లైవ్ లో కొన్ని మూవీస్ లో నేను చూసేతాను. సో మంచి వ్యక్తి. అంటే వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు కదా, సో ఆయనకు అంటే తండ్రికి దగ్గర తనయుడు లాగైనా మంచి పేరు, అంతకు మించి పేరు సంపాదిస్తాడు అనుకోవచ్చా? ఆల్రెడీ సంపాదించాడు కదా గ్లోబల్ స్టార్, ఆల్రెడీ సంపాదించాడు, అంతకని మించి సంపాదించాడు. సో తండ్రికి దగ్గరగా తండ్రికి మించే